ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఒరిస్సా. ఒరిస్సా రాష్ట్రంలోని రాయగఢ్కి నేను రాబోతున్నాను. డిసెంబర్ నెల 8వ తారీఖు జరగబోతున్నటువంటి ఈ సభకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాను. ఆర్సీఎఫ్ మినిస్ట్రీస్ ప్రెజెంట్స్ క్రిస్టమస్ సెలబ్రేషన్. స్థలం రాయగఢ్, ఒరిస్సా. మీకు వివరాలకు నంబర్స్ ఇవ్వబడుతున్నాయి. ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ బాబురావు గారు. మీ అందరి కొరకు లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. సమయం సాయంత్రం 5 గంటలకు. తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. వివరాలకు మీకు నంబర్స్ ఇవ్వబడుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు ముందుగానే వివరాలు ఇచ్చి రావడానికి ప్రయత్నించండి. మీకు కావలసిన వసతులు, ఆ తర్వాత తిరిగి మీరు వెళ్ళడానికి కావలసిన సమయం, వాటన్నిటిని మీరు అందించడంతో మీకు ఖచ్చితంగా సిద్ధపరిచే భోజనం, వీటన్నిటిని సభ నిర్వాహకులు చూసుకుంటారు. కాబట్టి దేవుని ప్రజ, దూరము భారం అనుకోకుండా వస్తున్న వారు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించండి. నేను ఒరిస్సా రాష్ట్రంలోని రాయగఢ్కి వస్తున్నాను. పలుమార్లు ఆ ప్రాంతంలోనికి వచ్చి ఎంతో భారంతో హృదయాన్ని నింపుకొని ప్రార్థించి బోధన అందించి పౌలు గారి ఆలోచన విధానాన్ని తప్పకుండా ఆ రాష్ట్రంలో సమాజంలోని ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి ప్రతి సేవకుడు ధరించుకోవడం అవసరమని భావించారు. అయితే ఈసారి పూర్తిగా బైబుల్లో నుండి మాత్రమే, బైబుల్ వాక్యాన్ని మాత్రమే, దేవుని ఆలోచన విధానాన్ని మాత్రమే, దేవుడు ఒక్కడే అయితే ఇన్ని భాషలు ఎందుకు వచ్చాయి, దేవుడు ఒక్కడే అయితే చరిత్ర ఇంత దారుణంగా ఎందుకు మారింది, దేవుడు ఒక్కడే అయినప్పుడు బాబేలు గోపురం దగ్గర నుంచి ఆయన ప్రజల్ని విడదీయడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి, ఈరోజు సమాజం ఇంత విచ్చలవిడిగా వెళ్తున్నప్పుడు సువార్థికుని బాధ్యత ఏమిటి, సమాజం అడుగుతున్న ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వాలి, ప్రతి క్రైస్తవుడు తప్పకుండా తెలుసుకోవలసినటువంటి సందేశంతో నేను మీ మధ్యలోనికి రాబోతున్నాను. మీకు తెలుసా, సత్యం నుండి సర్వసత్యంలోనికి నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతిరోజు చేయి పట్టి నడిపించడమే కాదు, నేర్పిస్తూ నడిపిస్తాడు. అందుకు ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. ఆత్మదేవుని ఇష్టమేదో అది మన జీవితంలో జరుగునట్లుగా ఈ సభ మీకు సహకారం అవుతుంది. రండి, తప్పకుండా హాజరవ్వండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికీ తోడేండునుగా.